సార్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు నకరకట్టి కాశేగౌడు, గౌడ్ బీసీ గారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్, అవునా? తెలంగాణ గౌడ సంఘం జిల్లా ప్రెసిడెంట్. ఓకే సార్, ఏం లేదు. ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇప్పుడు 11 సంవత్సరాల్లో అంటే ఆల్రెడీ ముందు 10 ఏళ్ళు అధికార బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చి కూడా 13 నెలలు అవుతుంది. ఎలా ఉంది సార్? అంటే పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రభుత్వం పనితీరాలనిపిస్తుంది. ముఖ్యంగా మీ వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనితీరాలనిపిస్తుంది. మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నాడా లేదా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ మీద ప్రేమే కాదు, ఎందుకంటే కాంగ్రెస్ గత 40-50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళే. అవును. కానీ ఈయనకంటే ఆల్ బాగా చేస్తారని చెప్పి ఆయనకు అధికారంగా పెడితే కేసీఆర్ ఏది దాన్ని ఏమంటారు, ఒంటరిగా నేను చెప్పిందే చేయాలి, నేను ఏదంటే అది చేయాలి అనే ఆలోచనతోటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్వేచ్ఛ చేయాలి. సరే, కొంతవరకు పర్వాలేదు. ఇది రైతుల విషయంలో అయితే ఇది కొంతవరకు పర్వాలేదు. కానీ మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మంత్రులు ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు వ్యవహరిస్తారు. ఎవరెవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేది, కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితేది, బట్టి విక్రమార్క అయితేది, దామోదర రాజనరసింహ అయితేది, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎవరికి వాళ్ళే. ఇప్పుడు ఇంతవరకు మంత్రివర్గం ఇస్తాను 6 నెలల నుంచి చేస్తారు. మంత్రులు ఉన్నాయి, అలాగే ఖాళీలు ఉన్నాయి. చేయాలంటే కూడా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి తప్పుడు సొంతం ఆయన, ఈయన మంత్రి, ఆయన నాకు కావాలంటాడు. తర్వాత సొంతం కుటుంబ సభ్యులే నాకు కావాలంటారు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. బీసీలకు సరైన న్యాయం జరగట్లేదు. బీసీలు 60% ఉంటే 2 మంత్రులు ఇచ్చారు, కొండ సురేఖ, తర్వాత పొన్న ప్రభాకర్. తర్వాత ఎస్సీలలో 2 పొన్న ప్రభాకర్. మహేష్ కుమార్ గౌడ్ ఆయన పీసీసీ. ఏముంటుంది సార్ పీసీసీ అంటే? కూర్చోవాలి, నిలవడంటే వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది ఏమన్నా? ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్సీ స్వతంత్రంగా ఇవ్వగలుగుతాడా? ఒక ఎంపీ సీటు వస్తుంది, పలానా బీసీ పెడుతున్నా అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? రేవంత్ రెడ్డి ఒప్పు మళ్ళీ ఆడిపోవాలి, వీళ్ళందరూ ఒప్పుకోవాలి, ఢిల్లీ పోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఢిల్లీ నుంచి పరిపాలన, కేసీఆర్ ఏమో సొంత పరిపాలన. ఆయన ఏదంటే ఫామ్ హౌస్లో ఉంటే ఎప్పుడు ఆయన తోసేది చేసేది, మంచి చేయాలని చూసాడు. కానీ నేను మంచిగా చేస్తున్నాను కూడా, కానీ కొన్ని పొరపాట్లు జరిగినాయి. 10 ఏళ్ళు కాబట్టి పొరపాట్లు జరుగుతాయి. ఇప్పుడు అర్థమై మళ్ళీ ప్రజలకు వస్తుంది అంటాడు. కానీ ప్రజలు మీ అమ్మాయికి తగిన శాస్త్రి అయితే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే 10 ఏళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళకుండా, ప్రజలు కలవకుండా, మతలు కలవకుండా, ఎమ్మెల్యేలు కలవకుండా, సొంతం అది చేసే వరకు ఏది నేతృత్వం అనే కాడికి వచ్చింది. అట్లా ఓడిపోయాడు. తర్వాత ఉద్యోగస్తులకు సరైన టైంలో జీతాలు ఇవ్వకపోయాడు. 10వ తారీఖు దానిక ఉద్యోగం. ఇప్పుడు నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ కూడా, 40 ఏళ్ళ సర్వీసు. ఫస్ట్ ఆడి జీతం వస్తే ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు బదులు తెచ్చుకోను, అప్పులు తెచ్చుకోను ఆ నెల మొత్తం గడుపుకుంటారు. తీరా ఫస్ట్ ఆడి జీతం రాకపోయారు. అరే జీతం రాలేదంటే ఇంకెప్పుడు రాలేదు సార్ మీరు బడవురు అని వాళ్ళు అడిగే ఇజ్జత్ పోయే కాలం వచ్చింది. ఈఎంఐలు కట్టకపోతే బ్యాంకుల్లో సిబిల్ పోయే కాలం వచ్చింది. కాబట్టి నువ్వు ఫస్ట్ ఆడి 10వ తారీఖు ఇచ్చే వాళ్ళు ఫస్ట్ ఆడి చదివారు కదా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫస్ట్ ఆడిస్తుంది, అదొక గొప్పదనం. అదొకటే. ఇంకా ఉద్యోగస్తులకు ఆయన చేసేది ఏమీ లేదు. ఒక పిఆర్సీ లేదు, ఇంకా 4 డిఏలు ఇవ్వాలి, ఏది లేదు, డిఏ ఏరియర్స్ ఇవ్వాలి, తర్వాత హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. ప్రజల్లో కూడా వ్యతిరేకత చాలా వచ్చింది. ఎవరిని అడుగు, ఇక రాడు సార్ నేను అయిపోయింది అని అంటున్నాడు. ఎందుకంటే నాకు వ్యవసాయం కూడా ఉంది, ఏంటి రాడు సార్, ఇక వేస్ట్ సార్, కేసీఆర్ బాగుండు అనే కాడికి వచ్చింది. ఎందుకంటే ఈ 1 ఏళ్ళలో వ్యతిరేకత వచ్చింది అట్లా. కాబట్టి రైతు బంధు ఈ సంవత్సరం మొత్తం రైతు బంధు వెళ్ళింది. కేసీఆర్ ఎమ్మటే సీజన్ రాగానే ఇచ్చేది 5,000 ఎంతో ఇచ్చిన కాడికి ఇచ్చా. కానీ ఆ సీజన్ రాగానే ఇచ్చేది. ఎకరం నుండి 5,000 వచ్చినా కానీ చాలు కదా. ఇప్పుడు ఇలా 15,000 15,000 లేవు, 5,000 లేవు, అసలు లేవు. చివరికి వచ్చే వరకు అసలు లేదు. ఇప్పుడు ఏమంటాడు, అన్ని ఏ విధంగా ఎగ్గొట్టాలని ఆలోచన చేస్తుడు, కొర్రీలు పెట్టే ఆలోచన చేస్తుడు. ఇది ఐటీ ఉన్న వాళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు, తర్వాత కుటుంబంలో ఏమాత్రం చిన్న ఉద్యోగం ఉన్నా ఇవాళ పట్ల అటెండర్ కూడా 60-70 ఏళ్ళ శాలరీ ఉంటుంది. ఏది గవర్నమెంట్ 60-70 ఏళ్ళ శాలరీ తీసుకుంటే వాడిని కూడా ఐటీ పడుతుంది. అంటే ఆయన కూడా ఎగ్గొడతావు కదా. ఆయనకి ఎకరం 2 ఎకరాలు ఉంటుంది, 1000 ఎకరాలు ఉండదు, 100 ఎకరాలు ఉండదు. కాబట్టి మినిమం 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు కంపల్సరీ ఇవ్వాలి, ఏ కండిషన్ లేకుండా. టీఆర్ఎస్ వాళ్ళు పోరాడుతున్నారు, ఏ కండిషన్ లేకుండా ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు. కానీ వీళ్ళు వింటారా? వీళ్ళు వినరు కదా. ఎందుకంటే మా పరిపాలన మాకు, మాది మాకు అనే ఆలోచన వీళ్ళకు.
కాబట్టి రైతు బంధు విషయంలో తప్పనిసరిగా 10 ఎకరాల లోపల ఉన్న ప్రతి రైతుకి ఇవ్వాలి. తర్వాత 6 గ్యారెంటీల విషయాల్లో ఉంది సార్. ఈ 6 గ్యారెంటీల్లో ఉచిత బస్సు అనేది ఒకటి సక్సెస్ అయింది. మిగతా పెద్ద అంటే ఏది మన కరెంటు కొంతమందికి అయింది, చాలా మందికి కాలే. ఇక ప్రతిదానికి ఒకటే సార్ కొర్రీలు పెడుతున్నారు. రేషన్ కార్డు కావాలి, లేకపోతే అది కావాలి ఇది కావాలంటే రేషన్ కార్డులు కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు రేషన్ కార్డు వేయడా. మరి ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటే ఏడొస్తుంది? ఇతర వీళ్ళకి కూడా రేషన్ కార్డు కావాలంటు, ఆయన ఇవ్వలేదు, నువ్వేం కావాలంటు, మరి ఆడిచి రావాలి. కాబట్టి ఇవన్నీ కొర్రీలు పెట్టే బదులు పేదోడేవాడు నువ్వు సర్వే చేయి, ఏది డోర్ టు డోర్ సర్వే చేయి. ఇది వాస్తవంగా కులగడ్డ చేసాడు, అది తూతూ మాత్రమే సక్సెస్ అవుతుందా? కాదు. ఎందుకంటే 60% ప్రతి ఊళ్ళో మీరు అడగండి, బీసీలు 60% అనేది ప్రతి ఒక్కరు తెలుసు. అన్ని కులాలు కలిపి బీసీలు 60%. నువ్వు ఏ ఊరికైనా పో, ఓసీలు 60% రాయనా, 50% రా, 30% ఓసీ ఉండ ఊరు ఒక్కటి చూపెట్టు, దేనికైనా సిద్ధమే. 60% తక్కువ. ఇప్పుడు పద్మశాలీసు, గౌడ్సు, యాదవ్సు, మున్ను కాపు, ముదిరాజు, అన్ని కులాలు కలిపి ప్రతి ఊళ్ళో ఉంటారు. వాళ్ళు ఉత్పత్తి కులాలు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి 60% పైనే ఉంటారు కానీ లోపల ఉంటారు. ఇప్పుడు మా గౌడ్సూరు, గౌడు లేని ఊరు ఉండదు, ప్రతి ఊళ్ళో గౌడు ఉంటారు. కానీ వాళ్ళకు కేసీఆర్ కూడా పడి చూపించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంతవరకు ఎటువంటి హామీ లేదు. ప్రతి సంవత్సరం మన జిల్లాలో 50-60 మందికి తక్కువ తాళమించబడి చనిపోయే వాళ్ళకి తక్కువ ఉంటారు. 50-60 మంది ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వ ఇప్పుడు మినిస్టర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఏమైనా మంచిగా చేయట్లేదు. ఆయన ఒక్క చేతులు లేదు కదా సార్, గవర్నమెంట్ చేయాలి. ఏం చేసినా మేము డిబేట్ పెట్టాం. ఇప్పుడు ఏ వ్యక్తి చనిపోయినా 20 లక్షలు ఇవ్వాలంటారు. 5 లక్షలు అంతకుముందు టీఆర్ఎస్కి ముందు 2 లక్షలు ఇచ్చేది, టీఆర్ఎస్ గవర్నమెంట్ 5 లక్షలు చేసింది. మినిమం 10 లక్షలు అంటే ఇవ్వాలంటారు. ఆ కుటుంబం ఇప్పుడు వాడికి పేదోడు, వాడు తాళ్ళెక్కి పొద్దున్న తాళ్ళెక్కి ఐసీస్లో పైసలు కళ్ళమ్ముకొని భార్య పిల్లలు అదేవాడు, వాడు చనిపోతే మరి ఎట్లా బతకాలి? కాబట్టి కోమటిరెడ్డి గారు ఏమైనా సపరేట్గా ఏమి చేస్తామంటారు, చేస్తామంటారు కానీ ఇక అది చేసినప్పుడు కదా లెక్క. కాబట్టి ఏదేమైనా గత ప్రభుత్వం పోలీసు ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఇక ఒకటే సార్, ఇప్పుడు అప్పుడేమో కేసీఆర్ ఎంతో, ఇప్పుడు వీళ్ళంతే. బీసీలకు పేదోళ్ళకు న్యాయం చేసేటటువంటి వాళ్ళు బహు తక్కువ. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఫైర్ వీలు. ఇప్పుడు నల్గొండ చూడండి, నల్గొండలో ఎవరి కాడికి పోవాలి? వెంకరెడ్డి కాడికి పోవాలి. వెంకరెడ్డి కాడికి పోవాలంటే ఆయన అనుయాల కాడికి పోవాలి. ఆయన అనుయాల కాడికి పోతే పని అవుతుంది. నేను ఇంత పని చేసినా పోతే మొగమే చూడాయి, మొగమే చూడాయి. ఇప్పుడు నేను మన ఆటఫుల్ అరే భూపారెడ్డి కంటే వెంకరెడ్డి చాలా ఎవరు అని చెప్పి డోర్ టు డోర్ తిరిగిన మా కమ్యూనిటీలో చెప్పిన, మా ఏరియాలో నమస్కారం సార్ అంటే నమస్తే కూడా పెట్టాడు. ఏం చేస్తాం మనం? ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మాతో అవసరం లేదు. మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఏమడి కాశే గారు బాగురా వ్యవసాయతే నీకు సపోర్ట్ కావాలని వస్తారు. ఇప్పుడు ఈయనైతే ఆయన కూడా ఏమ తిరిగినా ఏది భూపాలరెడ్డి కొరకు ఓ అమ్మాయి ఊరు తిరిగినా భూపాలరెడ్డి గెలిపేయాలి ఆయన పోతే కింది మీద చూసేది. ఈ అమ్మాయి వేసాడు మరి మీ శత్రువులమా, అరే ఓట్లు వేయాలరా అని చెప్పి ఓట్లు వేయించినది పని కూడా పోకపోయేది, ఓ పదవి కొరకు పోకపోయేది, ఓ కాంట్రాక్ట్ విషయంలో పోకపోయేది. ఏం పంతులు గారు బాగురా అంటే సంతోషం, మళ్ళీ బదలిస్తే ఆడికే పెద్ద గిఫ్ట్ అది. అటువంటి నాయకులు ఎట్లా ఉంటారు అంటే గెలిచినంత సేపు ఇలాంటి దూతారు, గెలిచిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ అన్యాయాలు చూసుకుంటారు. కానీ పేదోళ్ళకి పనిచేసే వాళ్ళు పోతాం. నేను సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా ప్రకటించారు. ఇక మేమనుకున్నాం నేను బీసీ లీడర్ కదా, మరి ఏమ చేస్తుండొచ్చు అనుకుంటే దాన్ని ఊసెత్తినోడు లేదు. యాక్చువల్గా గవర్నమెంట్ అధికారికంగా అంటే కలెక్టర్ చేయాలి, లేకపోతే డిఓ అధికారికంగా ఉంటే డిఓ చేయాలి, మహిళా ఉపాధ్యాయులు కొంతమందికి సన్మానం చేయాలి, ఒక మీటింగ్ పెట్టాలి. ఏది లేదు. మరి దానికి ఎందుకు పెట్టేటు అధికారికంగా? సో వ్యతిరేకత గట్టుకొస్తుంది అంతే కదా. అయితే డిఓ ఫోన్ చేసి డిఓ ఫోన్ ఎత్తాడు, అరే ఏమైనా మరి అధికారికంగా చేయాలంటే నువ్వేది బాధ్యుడు బట్టి ఆయన అడుగుదామంటే డిఓ ఫోన్ ఎత్తాడు. మరి ఎవరిని అడగాలి అంటే సీఎంని అడగాలనా? సో మరి ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, ఉండబోతుందండి ఎటుబడి టైటే ఉంటుంది సార్, అంత ఈజీ అయితే ఉండదు. ఎందుకంటే ఊర్లల్లో ప్రతి ఎవరిని అడిగినా కానీ కేసీఆర్ బాగుండనే కాడికి వచ్చింది. సరే కేసీఆర్కి వేస్తారో ఏరో కానీ
కాంగ్రెస్కి అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసినంత ఫ్లో అయితే ఉండదు. ఎందుకంటే నల్గొండ జిల్లా చూడండి, ఏ ఎమ్మెల్యే కూడా 40,000 ఓట్లకు తక్కువ మెజార్టీతో గెలవలేదు. ప్రతి ఒక్కరు 40,000 50,000. అసలు రఘువీరెడ్డి ఎవరండి? రఘువీరెడ్డి 5 లక్షల మెజార్టీతో ఎట్లా గెలిచాడు? ఆయన స్వాతంత్ర కొరకు పోరాడా లేకపోతే ఆయన ఏమన్నా ఎంపీ? ఆయన ఒక సర్పంచా, ఓ ఎంపీటీసా, ఓ ఎమ్మెల్యే? జాడాడు కొడుకు అయినంత మాత్రం 5 లక్షల పైన ఓట్ల మెజార్టీతో గెలుస్తావా? డబ్బులు ఎవరికి 1000 2000 3000 డబ్బులతో గెలుస్తావు. డబ్బులు లేకపోతే గెలువు. నువ్వు డబ్బులు పెట్టకు. జాడాడు ఒకసారి మంచి నిర్ణయం తీసుకోడు, నీ ఇంట్లో నుంచి వెళ్ళను ప్రచారం చేయనన్నాడు. అది అసలైన ఏది పోటీ నాయకుల లక్షణం. 2000తో ఓడిపోయాడు ఆడికి. కానీ గ్రేట్ అది. ఎందుకంటే ఆయన నేను సేవ చేసిన ప్రజలు నాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి, నేను ఏ పైసలు పెట్టను, జనాల్లో తిరగని ఆ మాట ప్రకారం బయటికి వెళ్ళలేదు. రామూర్తి చేతిలో 2000 ఓట్లతోనే ఓడిపోయాడు. చాలా గ్రేట్ అది. నువ్వు కూడా ఇప్పుడు వీళ్ళకు వెనకప్పుడు 10 మంది పోలీసులు ఎందుకు, గన్మెన్లు ఎందుకు? నువ్వు అసలు నువ్వు ప్రజల మనిషివేనా? నీకు వీళ్ళందరూ ఎందుకు? 100 మంది పోలీసులు దగ్గర పోదాడు దగ్గర